హలో పిల్లలు! ఈరోజు మన సండే స్కూల్కి మీకందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. అదేంటంటే మనందర్నీ ఎంతో ప్రేమించే యేసుప్రభు కథ. దేవుని ప్రేమను ఒక చిన్న గొర్రెపిల్ల కథ ద్వారా మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆ గొర్రెపిల్ల పేరే చిన్ను. ఈ చిన్ను కథ ద్వారా యేసుప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్దాం. ముందుగా మీకో చిన్న ప్రశ్న. అసలు ఒక కాపరి అంటే షెపర్డ్ తన గొర్రెల కోసం ఏం చేస్తాడో మీకు తెలుసా? పచ్చిక బయళ్లలో తన గొర్రెలను లెక్కపెడుతూ వాటిని ఎంతో శ్రద్ధగా చూసుకునే ఒక దయగల కాపరిని మీరంతా ఒక్కసారి ఊహించుకోండి. గొర్రెలకు చల్లటి నీరు, పచ్చటి గడ్డి అందించడం, అడవి జంతువుల నుండి వాటికి ఏ ఆపదా రాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవడమే ఆ కాపరి పని. తన గొర్రెలంటే ఆ కాపరికి ప్రాణమనమాట. ఇదిగో ఇక్కడ మన కథానాయకుడున్నాడు చూడండి. తనే మన చిన్ను. చిన్ను ఒక అందమైన, మెత్తటి తెల్లని ఉన్ని ఉన్నా ఎప్పుడూ ఆడుకుంటూ గెంతులేసే ఒక చిన్న గొర్రెపిల్ల. దానికి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ. యేసుప్రభు అనే ఆ మంచి కాపరి చిన్ను తలమీద ఎంత ఆప్యాయంగా నిమురుతున్నారో చూశారు కదా. దీని అర్థమేంటంటే ఆ కాపరికి తన మందలోని ప్రతి ఒక్క గొర్రెపిల్ల పేరు తెలుసు. ఆ మందలో 100 గొర్రెలున్నా సరే ఆయన మనందర్నీ ప్రత్యేకంగా పేరు పెట్టి మరీ పిలుస్తారు. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. జాగ్రత్తగా వినండి. ఒకరోజు మందతో పాటు పచ్చిక బయళ్లలో ఆడుకుంటున్నప్పుడు చిన్నూకి ఒక అందమైన రంగుల సీతాకోకచిలుక కనిపించింది. భలే ఉంది అని చెప్పి దాని వెనకాలే పరిగెడుతూ ఆటల్లో పడిపోయి మంద నుండే చాలా దూరం వెళ్ళిపోయి దారి తప్పిపోయింది. ఆడుకునే తొందరలో దానికి సమయమే తెలియలేదు. నెమ్మదిగా సూర్యుడు అస్తమించాడు. చుట్టూ చిమ్మచీకటి పడింది. అడవిలో ఎక్కడెక్కడ్నుండో భయంకరమైన జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంతో పరుగులు తీసిన చిన్ను దారి తెలియక ఒక పెద్ద ముళ్లపొదల్లో ఇరుక్కుపోయింది. చిన్నూకి ఉన్న ఆ చిన్న ఆసక్తి ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో గమనించారా? పిల్లలు, మనం ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. అలా దట్టమైన చీకట్లో పదునైన ముళ్లపొదల్లో ఇరుక్కుపోయి కదలలేక ఒంటరిగా ఉన్న చిన్నూకి ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చుట్టూ గుడ్లగూబల అరుపులు, క్రూర జంతువుల శబ్దాలు వింటూ ఆదుకునేవారు ఎవరూ లేక చిన్ను బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఏడుస్తోంది. చలికి వణికిపోతోంది. ఆ చిన్న గొర్రెపిల్ల ఎంత భయపడుతూ తన కాపరి ఎప్పుడొస్తాడా అని ఎంతగా ఎదురుచూస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడొకసారి మన మంచి కాపరి దగ్గరికి వద్దాం. గొర్రెల మంద ఉన్న చోట సాయంత్రం వేళ యేసుప్రభువు తన గొర్రెలను లోపలికి పంపుతూ జాగ్రత్తగా లెక్కపెట్టారు. అప్పుడు ఒక గొర్రెపిల్ల తక్కువైందనే ఆయనకు తెలిసింది. అక్కడ 99 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారు? పర్వాలేదులే, నా దగ్గర ఇంకా 99 గొర్రెలు సురక్షితంగానే ఉన్నాయి కదా, తప్పిపోయిన ఒక్కదాని గురించి నాకెందుకులే అనుకుంటారు, రైట్? కాని మనల్ని ఎంతో ప్రేమించే ఆ మంచి కాపరి అలా సరిపెట్టుకోలేదు. ఆయన మనసులో ఉన్న సంఖ్య కేవలం 1. అవును, కేవలం తప్పిపోయిన ఆ ఒక్క చిన్ను కోసమే ఆయన ఆలోచించారు. ఆ దయగల కాపరి తన దగ్గరున్న ఆ 99 గొర్రెలను ఒక సురక్షితమైన ప్రదేశంలో భద్రంగా ఉంచి తన ప్రాణాలకు తెగించి మరీ తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెపిల్ల కోసం భయంకరమైన తుఫానులోకి ధైర్యంగా బయల్దేరాడు. మందలో ఉన్న 99 గొర్రెలు ఆయనకు ఎంత ఇష్టమో తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెపిల్ల కూడా ఆయనకు అంతే విలువైనదనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఆ కాపరి 99 గొర్రెలను భద్రంగా విడిచిపెట్టాడు. ఆరు బయట ఎముకలు కొరికే చలి, భయంకరమైన గాలి, భారీ వర్షం వస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా ఆ చీకటి తుఫాన్లోకి ధైర్యంగా వెళ్లాడు. కొండలు, కోనలు, దట్టమైన అడవులు అన్నీ గాలించాడు. ముళ్ళు గుచ్చుకుంటున్నా, రాళ్లు తగులుతున్నా ఎక్కడా ఆగిపోకుండా చిన్నూ, ఎక్కడున్నావు చిన్నూ అని ఎంతో ఆందోళనగా అరుస్తూ ప్రతిచోటా వెతికాడు. తప్పిపోయిన తన ప్రాణప్రదమైన గొర్రెపిల్ల దొరికే వరకు ఆయన అసలు వెతుకులాట ఆపనేలేదు తెలుసా. ఆఖరికి ఆ కాపరికి ఒక ముళ్ల పొదలో వణికిపోతున్న చిన్ను దొరికింది. ఆ క్షణం ఎంత అద్భుతమైనదో మాటల్లో చెప్పలేము. యేసుప్రభువు చాలా సున్నితంగా చిన్ను చుట్టూ ఉన్న ఆ పదునైన ముళ్లను తొలగించారు. ఆ గొర్రెపిల్లను ఎంతో ప్రేమగా హత్తుకుని తన భుజాలపై ఎక్కించుకుని, భయపడకు చిన్ను, నేను నిన్ను కనుగొన్నాను, ఇంకెప్పటికి నిన్ను వదిలిపెట్టను అని ఎంతో మృదువుగా భరోసా ఇచ్చారు. ఆ ప్రేమగల మాటలు, ఆ కాపరి వెచ్చని స్పర్శ భయంతో వణికిపోతున్న చిన్నూకి ఎంతటి ప్రశాంతతని ఇచ్చుంటాయో ఆలోచించండి. ఈ కథ మనకు చాలా అద్భుతమైన విషయాన్ని వివరిస్తుంది.
ఇది కేవలం ఒక గొర్రెపిల్ల కథ మాత్రమే కాదు, దీని వెనక ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం దాగి ఉంది. చిన్నులాగే మనం కూడా ఒక్కొక్కసారి తెలిసి తెలియక తప్పులు చేస్తాము, అబద్ధాలాడతాము లేదా పెద్దల మాట వినము. అప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నామని చాలా బాధపడతాము. మనం చేసే చిన్న చిన్న తప్పులే ఆ ముళ్ల పొదలు. ఆ ముళ్లలో ఇరుక్కుపోవడమనేది మన తప్పులకు, దానివల్ల మనలో కలిగే భయాలకు గుర్తనమాట. పిల్లలు, ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. మనం ఎప్పుడైనా తప్పు చేసి ఎవ్వరికీ చెప్పుకోలేక ఒంటరిగా బాధపడిన సందర్భాలున్నాయా? అలాంటప్పుడు దేవుడు మనల్ని చూసి కోపపడతారని, మనం దేవునికి చాలా దూరమయ్యామని అనుకుంటాం. కాని ఈ రోజుటి పాఠం మనకో గొప్ప ధైర్యాన్ని ఇస్తోంది. మనం తప్పులు చేసి భయపడి దూరంగా ఉన్నప్పటికీ మంచి కాపరి అయిన దేవుడు మనకోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు. తన ప్రేమతో మనల్ని క్షమించి మనం తిరిగి ఆయన దగ్గరకు రావాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటారు. ఇప్పుడు చూడండి, ఎంత హ్యాపీ ఎండింగో. అడవిలో ఒక అద్భుతమైన వేడుక. మంచి కాపరి ఆ చిన్న గొర్రెపిల్లను భుజాలపై మోసుకుని ఎంతో సురక్షితంగా తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. భయపడిపోయిన చిన్ను తిరిగి మందలోకి రాగానే అక్కడున్న మిగతా 99 గొర్రెలు ఎంత సంతోషించాయో కదా. స్వర్గంలో కూడా దేవదూతలు ఇలాగే సంతోషిస్తారట. దేవునికి దూరంగా తప్పిపోయినవారు తిరిగి దేవుని దగ్గరకు రావడం అనేది యేసుప్రభుకు అంత గొప్ప సంతోషాన్నిస్తుంది. సో ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన కథలోని అసలైన పాయింట్ బైబిల్లోని ఈ వచనంలో ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసుప్రభు స్వయంగా ఇలా చెప్తున్నారు, నేనే మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఎంత గొప్ప మాట కదా ఇది! తన గొర్రెల మీద, అంటే మనందరి మీద ఆయనకు ఎంత అంతులేని ప్రేమ ఉందంటే ఏకంగా తన ప్రాణాలను సైతం అర్పించడానికి ఆయన వెనకాడలేదు. ఇక ఈ రోజుటి మన సండే స్కూల్ వివరణ ముగించే ముందు మీరందరూ ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెడుతున్నాను. ఒక మంచి కాపరి మనకోసం, కేవలం మన ఒక్కరి కోసమే చీకటిలో భయంకరమైన తుఫానులో వెతికి రక్షించేంతగా మనల్ని ప్రేమిస్తున్నట్లయితే ఆ అద్భుతమైన దేవుని ప్రేమను ఈ వారం మనం ఇతరులతో ఎలా పంచుకోవచ్చు? మీ స్నేహితుల్లో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు మనం వారికి ఎలా సహాయపడగలం? ఈ వారమంతా ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మళ్ళీ మరో మంచి బైబిల్ కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు ఆ మంచి కాపరి ప్రేమలో ఆనందించండి. బాయ్.